ఫైనల్గా అండి మీకు ఇంకొకటి, ఈ మధ్య చాలామంది కొత్తగా ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తూ ఉన్నారు. యూట్యూబ్లో కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు వాళ్ళకి ఏమైనా సజెషన్ ఇస్తారా? నాకే ఫస్ట్ మీలాగా సక్సెస్ అవ్వాలంటే సస్టైనబిలిటీ అండి. ఓకే, అంటే ఒక షెడ్యూల్ని ఫాలో అవుతూ ఈరోజు ఈ వీడియో పెట్టారంటే అది ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలంతే. సో ప్రతి ఛానల్కి ఒక అల్గారిథం ఉంటుంది. సో నువ్వు ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నావు, ఎప్పుడు దానికి చేస్తున్నావు, ఆ అల్గారిథాన్ని ఫాలో అవుతూ ఈరోజు ఈ వీడియో అట్లా పెట్టుకోవాలి. అండ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అందరూ చేస్తున్నారు. అందరూ చేసినా కూడా నీదే హిట్ కావాలంటే నీ దాంట్లో ఏం స్పెషల్ ఉంది? నువ్వు చెప్పే విధానంలో స్పెషాలిటీ ఉందా? నువ్వు చెప్పే కంటెంట్లో స్పెషాలిటీ ఉందా? ఎందుకు మేము అంటే మాకు మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి. మై విలేజ్ షో అని ఉంది, దాంట్లో యాక్టింగ్ రోల్ చేస్తాము. బ్లాగ్స్ ఛానల్ ఉంది, బ్లాగ్స్ చేస్తూ ఉంటాము. సో మేము ఏది చేసినా కూడా క్వశ్చన్ చేసుకుంటాం. మనం అనుకుంటాం అబ్బాయి ఎందుకు, ఏమిటి, ఎలా అని. ఎందుకు చూడాలి, ఏముంది దీంట్లో అనేదాన్ని క్వశ్చన్ చేసుకొని వీడియోలు చేస్తాము. అది క్వశ్చన్ చేసుకొని నీ వీడియో వల్ల ఏం ప్లేస్ ఉంది, ఎడ్యుకేట్ అవుతున్నారా, ఫన్ ఇస్తున్నావా, లేకపోతే కొత్త విషయాలు ఏమైనా చెప్తున్నావా, అది నేర్చుకోవాలి. రెండోది కంటెంట్ చెప్పే విధానం కానీ లేకపోతే నార్మల్గా అందరు ఇప్పుడు చేసిన ప్యాటర్న్ ఏంటంటే చెప్పడమే. యూట్యూబ్ అంటే ఈ యాక్టింగ్ వీడియోలు కాకుండా చెప్పే విషయాలు ఎక్కువ చేస్తున్నారు. సో ఆ చెప్పే స్కిల్ని పెంచుకుంటే బాగుంటుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని